జాతర దేవరా జాతర సినిమా ఎవరన్నా అన్నవాడు ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కోసం అయితే మాట్లాడుతులేదు. కొరటాల శివ రాజమౌళి తీసిన సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్లాప్ పట్టదు కదా, ఇది ఫ్లాప్ కాదు బ్లాక్ బాస్టర్. ఆ కోణం కూడా తీసిపడిచాడు ఎన్టీఆర్. ఒకటే విషయం చెప్తానండి, 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా సింగిల్ విండో సినిమా వచ్చింది కాబట్టి అన్నకి చించు పడేసాడు సినిమా. ఎవరైనా సరే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ నేను అనుకోవడం కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ ఫ్యాన్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ మన రామ్ చరణ్ ఫ్యాన్ కానీ ఏ ఫ్యాన్ అనే కానీ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. సూపర్ ఇంటర్వెల్ సీను ఇంకా క్లైమాక్స్ అయితే మెంటల్ వచ్చేసింది సినిమా అయితే. ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ డైరెక్షన్, దేవరాం మ్యూజిక్ ఇంకా చెప్పవసరం లేదు. ఏకదమ్ హీరోయిన్ జాన్వీ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ కుదిరేశాడు మొత్తం అంతా. ఫస్ట్ హాఫ్ లో అంతా అంటే పార్ట్ 1 లో అంతా కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ చూపించాడు. ఓకే హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నాయి లేదా ఓకే అన్న. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1 లో హీరోయిన్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడారు కొరటాల శివ గారు. పార్ట్ 2కి వచ్చేసి కొరటాల శివ గారు చాలా గట్టిగా వాడుకున్నాడు. ఇందాక చెప్పినట్టు చెప్తున్నాడు. ఎవరన్నారన్నా ఆడియన్స్ ఎక్కడ ప్రతి ఒక్కరు అన్నా ఒక్కడే చెప్తున్నాడు. ఒక్కడితో అయినా సరే సినిమా బాగాలేదంటే గుండె గించుకోవడం. ఇక్కడ ఎవరన్నా రమ్మను తొడగొడు చెప్తున్నా మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు చూడండి, నా రేటింగ్ అవుట్ ఆఫ్ 3.5 అయితే కంపల్సరీ ఇస్తున్నాడు. అవుట్ ఆఫ్ 5కి 3.5. ఊహించుకున్నంత లేదు అంటున్నా. తెలుగు సినిమా లాగా ఉంది కానీ ప్యాన్ ఇండియా అంతగా లేదు. అందరికి అర్థమవుతుంది. ఊహించుకున్నంత లేదు. నేను ఊహించుకున్నా. ఒక పాట మాత్రం ప్లస్ అయింది దాని సినిమా. చుట్టేస్తానన్నది చుట్టేసిందా? నన్ను చుట్టేసి. హీరోయిన్ అంతగా వాడుకోలేదు అంటున్నారు సినిమాలో. ఎన్టీఆర్ గారిని కూడా వాడుకోలేదు. వద్దులే భయ్యా, నేను సినిమా వాడిని కామెంట్ చేయొద్దు. సారీ. నేను ఏమన్నా ఊహించుకున్నా, ఊహించినంత లేదు. తెలుగు సినిమా లాగా ఉంది. నేను ఏమన్నా ఊహించుకున్నా. ఆయన ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయిండు కానీ ఆ స్థాయిలో లేదు. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం కూడా. దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చాడు, చాలా బాగుంది మ్యూజిక్ అయితే మాత్రం. జైలర్ తర్వాత అంతగా నేను ఎంజాయ్ చేసిన మ్యూజిక్ ఏదైనా ఉందంటే దేవరా మూవీ అనే. అలాగే ఎన్టీఆర్ అనే లుక్, మాస్ యాక్షన్, నరుగుడు అయితే మాత్రం ఓచుకోదు అనమాట. ఏమో ఏం నరుగుతున్నారు సలార్ ఇంటర్వల్ ఫైట్ లా ఉంటుంది అనమాట మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు కంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో కొంచెం స్లో చేశారని అనిపించింది. మళ్ళీ అదే హైప్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే హైప్ ఉందో అదే హైప్ మనకి ఫ్రీ క్లైమాక్స్లో బేవచ్చంగా లేస్తుంది అనమాట. బట్ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు. అది క్లైమాక్స్ అయితే మాత్రం నాకు బాహుబలి రేంజ్ అనిపించింది అన్న. కట్టప్ ఎవరు అనేది మాత్రం అది నిజంగా ఇంటెన్షన్తోనే బయటకు వస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది. రాజమౌళి గారు తర్వాత సినిమా ప్రతి ఒక్కరికి ఫ్లాప్ రికార్డు కొడతాడని చాలా మంది చూడండి. ఖచ్చితంగా రికార్డు బదులు కొట్టాడు. సినిమా హిట్ అన్న పక్క బ్లాక్ బస్టర్. ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా, ఒక జెన్యూన్ రివ్యూ అనుకోండి. ఇంకా అనిరుద్ధ్ మాత్రం ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా బాగా ఇచ్చాడు. అలా బాగలేదన్న వాళ్ళకే చెప్తున్నాను కదన్నా, మనకి బిర్యానీ ఒకళ్ళు నచ్చింది, పెరిగన్న ఒకళ్ళు నచ్చుతుందన్నా. కానీ ఈ సినిమా మాత్రం చాలా మందికి నచ్చితే, తక్కువ మందికి అయితే ట్రోల్ చేసిన వాళ్ళకి అయితే వాళ్ళు కావాలని ట్రోల్ చేయాలి తప్ప సినిమా ఎక్కడ మైనస్ లేదన్న. అంటే సెకండ్ హాఫ్ స్లోగా, అంటే ఫస్ట్ హాఫ్ మన వీర మాసంలో ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం క్లాసిక్ వెళ్ళిపోతాం వల్ల దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతుంది తప్ప సినిమా ఎక్కడ మైనస్ లేదు. బోర్ కొట్టు చాలా అంటే చాలా బాగుంది. బట్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఓచుకోతే వేరే మాస్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ఫస్ట్ హాఫ్ సినిమా అంతా కూడా. బట్ సెకండ్ హాఫ్ మళ్ళీ క్లైమాక్స్ లో అవుతుంది అదే ఇంటెక్షన్. కానీ ఎలివేషన్స్ లో బీజిఎం మాత్రం సూపర్ అన్న. బట్ జాన్వీ కపూర్ మాత్రం ఎందుకో న్యాయం జరగలేదు. కేవలం చుట్టముళ్ళ పాట కోసమే తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. నాకు ఆవిడ సాయి పల్లవి యాక్టింగ్ కానీ ఆవిడ ఇచ్చిన లుక్ కానీ ఆయన లుక్ కానీ చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా దేవరా పార్ట్ 1 అయితే మాత్రం సీజ్ ఫైర్ లాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. పార్ట్ 2 కోసం రేగరే వేస్తున్నా. థ్యాంక్ యూ. ఇంకా సెకండ్ హాఫ్ కాస్త లవ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్న. ప్యూర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మొత్తం చింపి వారేసాడు. కామెడీ అస్సలు కొన్ని చోట్ల అలా వచ్చి పోతా ఉంటుంది. ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సినిమా మొత్తం ఉన్నాయన్న. ఇక ఎన్టీఆర్ కోసమే చూడాలి సినిమాని. దేవరా కొట్టాడు, కొరటాల శివ కొట్టాడు, రాజమౌళి కర్స్ ఇంకా పోయిందన్న. రాజమౌళి కర్స్ ఇంకా పోయింది. ఇక హిట్ కొట్టాడు రాజమౌళి సినిమా తర్వాత. ఎన్టీఆర్ కూడా సోలో సినిమా హిట్ కొట్టాడు. దేవరా సినిమా చూసినామన్నా,
అస్సలు సినిమా చూస్తున్న మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎన్టీఆర్ గారు లుంగి కట్టుకొని మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా తండ్రి క్యారెక్టర్ ఉంటుంది. ఆ గెటప్లో అయితే ఎన్టీఆర్ గారు చెప్తున్నా నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగున్నాడు. ఆ ఫైట్స్ కానీ ఎలివేషన్ కానీ సైఫ్ అలీ ఖాన్ తోటి యాక్టింగ్ కానీ నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఒక ఊర్లో తీస్తారు, ఒక విలేజ్లో తీస్తారు. నిజంగా చెప్పాలంటే యాక్సెప్ట్ చెప్పాలి కొట్టాల శివకి. సినిమా మాత్రం ఎక్కడ నాకైతే నా బోరింగ్ అనేది లేదు. అర్థం చేసుకోవాలి సినిమా, మెయిన్ అర్థం చేసుకోవాలి. సినిమా మాత్రం మంచిగా అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. చాలా మందికి అయితే నచ్చదంటారు. నాకైతే సినిమా చూడడానికి అయితే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఫైట్స్ కానీ నాకైతే నచ్చినాయి అన్న. కానీ ఎక్కడ కూడా నేను లేచిపోవడం కానీ అట్లాంటిది నేను ఏం చేయలే. సినిమా మాత్రం కంటిన్యూ చూసుకుంటూనే కూర్చున్నా. సినిమా మాత్రం మంచిగా ఉంది. కానీ ఈ చూస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ, అంటే ఎప్పుడు ఒకేలాగా లేకుండా ఒక సినిమా ఒక డిఫరెంట్గా తీసుకొచ్చింది. కొట్టాల శివ ఒక కొత్తగా రకం తీసుకొచ్చింది. అంతేగాని సినిమా మాత్రం చాలా మళ్ళీ హీరోయిన్ మాత్రం ఆమెకి ఎన్టీఆర్కి మాత్రం బాగా డ్యాన్స్ చేసింది. మన చుట్టమల్లి సాంగ్ మాత్రం అది పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పాట మాత్రం తండ్రి పాట ఉంటుంది. ఆ పాట మీద మాత్రం డ్యాన్స్ ఎన్టీఆర్ మాత్రం ఇరుగా తీసిండన్న. ఆ పాట మీద మాత్రం చాలా కొత్త స్టెప్స్ చేసిండు మంచిగా. మనకు మళ్ళా మగేస్తారు స్టెప్స్ ఎలా వేసిండు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంట్లో కూడా స్టెప్స్ అంతా బాగా వేసిండు. ఆయన డ్యాన్స్ మాత్రం తిరుగులేదు. యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు ఎన్టీఆర్ అన్న. చెప్పాలంటే సినిమా మాత్రం మంచిగా ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. రాజమౌళి కొరటాల శివే ఎవరి సినిమా వాడికి ఉంటుంది. ఆల్ టైమ్ హిట్ అంటే దేవరా 2. అంటే డ్యూయల్ రోల్ ఎలా ఉంది ఎన్టీఆర్ గారు? సూపర్. దేవరా 140 మినిట్స్ అల్టిమేట్ అన్న. ఈ 40 మినిట్స్ చూసిన తర్వాత దేవరా 2 కోసం బాహుబలి 2 కన్నా ఎక్కువ ఎదురు చూస్తారు ఎవరైనా సరే. అల్టిమేట్ అన్న, అల్టిమేట్. అది సెకండ్ హాఫ్ లో మనకు తెలుస్తుంది. హైలైట్స్ అల్టిమేట్ అన్న, ఆల్ టైమ్ హిట్ అన్న. అంతే ఇంకా ఒకటైతే లాస్ట్ 40 మినిట్స్ మూవీ అల్టిమేట్. అది అల్టిమేట్ అది సెకండ్ హాఫ్ అన్న. ఇప్పుడు వరకు అయితే నార్మల్. సెకండ్ హాఫ్ నీకు పార్ట్ 2 లో వాళ్ళిద్దరికి ఉండేది అసలు నీకు ర్యాంప్ అన్న. అల్టిమేట్. చాలా మంది బాగాలేదన్నారు. ఎవడు ఫేక్ అని మాట్లాడుతున్నాడో వాడు థియేటర్కి వచ్చి నా పక్కన కూర్చొని చూసి మాట్లాడమని చెప్పండి. అంతే. సూపర్ సినిమాకి రండి చూసుకుందాం. ఈ సినిమా చూసిన తర్వాత ఇక నుంచి సముద్రాలన్నీ ఎర్రగానే ఉంటాయి. ఎందుకంటే ఇది ఎర్ర సముద్రం కన్నా ఎర్రగా ఉంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ మాత్రం అనిపించాడు. కొరటాల శివ కోపం ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఖచ్చితంగా చూడండి. రివీల్ చేయొచ్చా సినిమాని? యాక్షన్ జాన్వీ గ్లామర్ భయపెట్టాడు. భయపడాల్సిందే. థ్యాంక్ యూ. ఓవరాల్ గా నేను 100కి 80 మార్కులు వేస్తాను సినిమాకి. జానీ బాబు అయితే బాగుంది. కాకపోతే 5 నిమిషాలు ఉందన్న. అంతే. యాక్షన్ పీక్స్, ఆమె గ్లామర్ ఇంకా పీక్స్. సెట్ మస్తు ఉంటది. లాస్ట్ క్లైమాక్స్ ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ క్లైమాక్స్ కేక్ సేమ్ అన్ని ఫైట్స్ అయితే అన్ని ఫైట్స్ సూపర్. అదైతే యాక్చువల్లీ ట్విస్ట్ అయితే బాగుంది చాలా లాస్ట్ కి. వచ్చింది అది పీక్స్ అన్న. వచ్చింది చాలా ఎక్కువ. అది గ్లామర్ డామినేట్ చేసింది, డాన్స్ కాదు. ఎన్టీఆర్ డాన్స్ ఎక్కువ లేకుండా ఇంట్లో జాన్వీ పాపతోటి. సైఫ్ అలీ గారు అయితే ఇంకా పీక్స్. అది ఆయననే మొత్తం ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ ఇంకా ఆయన డామినేట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో మొత్తం ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడు. ఎన్టీఆర్ గారు లాస్ట్ 40 నిమిషాలు సినిమా సూపర్ అన్నారు. 40 నిమిషాల కోసం వెయిట్ చేస్తున్నాం కానీ సినిమా అయిపోయింది. 40 నిమిషాలు మాత్రం రాలేదు. కట్టప్పకిల్ బాహుబలి సినిమా ఏం అర్థం కాలేదు కానీ బాగుంది. జై బాలయ్య. యాక్షన్ సీన్స్ బాగున్నాయి బట్ సినిమా మొత్తం ఓవరాల్ గా బాగాలేదు. కానీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. బట్ యాక్షన్ సీన్స్ చాలా డిజైన్ చేశారు.
అసలు స్టోరీ మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సింది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై ఎన్టీఆర్. ఓకే, జై బాలయ్య, జై ఎన్టీఆర్. పార్ట్ 1 ఇలా ఉంది అంటే పార్ట్ 2 ఇలా ఉండవు. బ్రో స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ కొంచెం స్టోరీ బిల్డింగ్ టైం తీసుకున్నారు, కానీ సూపర్గా ఉంది. మూవీ ఎలా ఉంది? బాగా నచ్చింది ఏంటన్నా? లాస్ట్ ఎలివేషన్ సీన్స్, షార్క్, అనిరుద్ మ్యూజిక్ బాగుంది. బ్రో ఒకసారి మాట చెప్పు బ్రో, డైలాగ్ జరా. నైస్ మూవీ భయ్యా. మూవీ ఎలా బాగుందన్న. మూవీ ఎలా ఉంది? మేడం మూవీ ఎలా ఉంది? హైలైట్స్ ఎలా, ఏం బాగా నచ్చింది మేడం? మీకు ఎలా అనిపించింది మేడం? మూవీ ఎలా ఉంది మేడం? ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. హీరోయిన్ గారు ఎలా ఉన్నారు? హీరోయిన్ లేదు అసలు. చాలా బాగుంది మూవీ, ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా? మొత్తం యాక్షనే ఉంది, మొత్తం యాక్షనే ఉంది. చాలా బాగుంది. బాగా నచ్చిన పార్ట్ ఏంది మూవీలో? షార్క్ సీన్. షార్క్ సీన్. ఎవ్రీ సీన్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఎఫెక్ట్స్ రియలిస్టిక్ ఉన్నాయా? చాలా రియలిస్టిక్ గా ఉంది. సినిమా ఓవరాల్ గా యావరేజ్ హిట్, సూపర్ డూపర్ హిట్. అందరూ చూడండి. బాగా బీట్ చేసింది, గ్రాఫిక్స్ అదిరిపోయాయి. అండ్ దిస్ ఆల్మోస్ట్ టాప్ మోస్ట్, అదేంటి అదిరిపోయింది. యాక్చువల్లీ అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి సెకండ్ హాఫ్ చూడడానికి, బట్ అండ్ ఫస్ట్ హాఫ్ మనం ఇంకా మ్యూజిక్ చూసుకుంటే అబౌవ్ అదిరిపోయింది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. సినిమా సూపర్ 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 హిట్. చాలా బాగుందన్న, చాలా బాగుంది. మంచి ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుందన్న, చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి, ఎమోషన్ కూడా మస్తు ఉంది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ ఇస్ టాప్ హైలైట్ అన్న. ఇంకోటి యాక్షన్ సీన్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. కెమిస్ట్రీ కూడా బాగుందన్న. జాహ్నవి కపూర్ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటది, సో చాలా బాగుందన్న. సాంగ్స్ కూడా సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. అసలు సినిమా చాలా బాగుంది. వరాదే బాగుందన్న, సన్ రోలే బాగుంది, చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో వస్తాడు కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్, సెకండ్ హాఫ్ ఇది లేదన్న. సినిమా లాగ్ అనిపించదు, సినిమా మొత్తం ఎమోషనల్ గా కంటెంట్ బాగుంది. థ్యాంక్స్ అన్న. మొత్తం అండర్ వాటర్ లోనే ఉన్నట్లుంది. లేదు లేదు లేదు, నో లాగ్. సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, చాలా బాగుంది. కొంతమంది అంటే అర్థం అవ్వనట్టు కొంతమంది నెగిటివ్ రివ్యూస్ లా చెప్తారు అన్నమాట. పడుకొని ఉన్నారేమో, అట్లా ఏం లేదు, అర్థం అవుతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగుంది, యాక్టింగ్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంది. డాన్స్, ఎన్టీఆర్ డాన్స్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. యా డెఫినెట్లీ. ఎలా అనిపించింది సినిమా? ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. ఎన్టీఆర్ లుక్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా సేపు ఎంట్రీ అంటే ఎన్టీఆర్ అన్న ఎంట్రీ మేము ఇప్పుడే వచ్చాం కదా, ఎంట్రీ అని అనిపించి ఎన్టీఆర్ అన్నది ఎంట్రీ కానీ సాంగ్స్ కానీ డాన్సింగ్ యాక్టింగ్ మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. బాహుబలి లాగా ఉందంటున్నారు, అంటే ఆ టైప్ లో పార్ట్ 2 కోసం పెట్టాలి కావాలి. అట్లా ఏం లేదు, బాహుబలి లాగా అయితే లేదు. డెఫినెట్లీ పార్ట్ 2 కోసం ఒక సీక్వెన్స్ అయితే క్రియేట్ చేశారు అంతే. అలాగే సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్స్ కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు వాళ్ళకి, ఓన్లీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంటున్నారు. అంటే స్టోరీని బట్టి వెళ్ళాలి కదండి. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ని డాన్స్ లో డామినేట్ చేసిందంటే నిజమేనా? నో, అంటే క్లైమాక్స్ చూస్తే బాహుబలిని కాపీ కొట్టారంటున్నారు కదా, అలా ఏం లేదు. బ్రో ఒకటి ఫ్లాప్ అయితే అన్ని అవ్వాలని రూల్ లేదు బ్రో. అండ్ బాబు రాజమౌళి మిత్ని తిరగరాశాడు, కేసీపీడీ చేశాడు. యా ట్విస్ట్ ఒకటి ఉంది, చాలా బాగుంది, బట్ అది రివీల్ చేయకూడదు. మరి నెక్స్ట్ చూసిన వాళ్ళు మిస్ అవుతారు. లిటరలీ 6 years తర్వాత మంది యాంటీ ఫ్యాన్స్ అలా చెప్పుండొచ్చు, కానీ సినిమా అయితే అసలు ఇది ఒక 1000 కోట్ల సినిమా. ఇది 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. కాకపోతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాను అంతే. ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్, సైఫ్ అలీ గారి యాక్టింగ్ అండ్ అనిరుద్ గారి బీజిఎం. లేదు, అది ఇంకా ఎంతవరకు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఒక కామన్ ఆడియన్గా చెప్తున్నా, ఒకవేళ ఎన్టీఆర్ గారి అభిమానిస్ అయితే కనుక కాలర్ చింపేసుకుంటారు సెకండ్ పార్ట్ కోసం. అసలు బాగా చేశారు.
ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ గారి బీజిఎం, కోటా శివ గారి డైరెక్షన్ చాలా బాగుంది. లేదు, ఇది కోటా శివ గారి కంబ్యాక్ మూవీ. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయొచ్చు. లేదండి, అది నెగిటివ్ ఫ్యాన్స్ ఎవరైనా చెప్పండొచ్చు, కానీ అసలు సినిమా అయితే అద్భుతం. దేవరా క్యారెక్టర్ హైలైట్ సినిమాకి. దేవరా క్యారెక్టర్ హైలైట్. దేవరా క్యారెక్టర్ ఇంకా కొంచెం పెంచుంటే బాగుండేది. అది ఫస్ట్ హాఫ్లోనే ఆపేశారు. అది ఇంకా సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఏమన్నా దాన్ని బాగా హైలైట్ చేస్తారనుకుంటున్నాను అంతే. ఈ సినిమా దేవరా సినిమాకి వచ్చేసరికి ఇది ఒక 1000 కోట్ల సినిమా అండి. ఇది ఒక అవతార్ రేంజ్ విఎఫ్ఎక్స్ ఉన్నాయి సినిమాలో. ఇంకా చెప్పేది ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ గారికి, మన ఎన్టీఆర్ గారికి వచ్చి ఫైట్ సీన్స్ అయితే అసలు 2 దున్నపోతులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా తీశారు అసలు సినిమా. నేను కామెడీగా చెప్తున్నా, ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి. ఇంక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అయితే అసలు కాలర్ లెగరేసుకుని చింపేసుకున్నంత హైలో ఉంది సినిమా. అనిరుద్ధ్ గారి బీజిఎం అయితే బాగా చేశాడు. ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు, ఈ సినిమాకి ఇంకా అదర్ కొట్టేశారు. ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు ఉన్నంతలో బాగా చేశారు. జాహ్నవి కపూర్ అయితే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక గోల్డెన్ లెగ్ అమ్మాయి. ఈ సినిమాతో హిట్ కొట్టింది. ముందు అమ్మాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది. బాగా చేసింది. చుట్టమల్లి సాంగ్ లేదు, అసలు దేవరాకి సైఫ్ అలీ ఖాన్ గారికి ఒక 2 దున్నపోతులతో ఫైట్ ఎలా ఉంటుందో అలా చేశారు. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. తక్కువ రోజులు ఇచ్చారు. సెకండ్ పార్ట్ కోసం ఏమన్నా దాచిపెట్టి ఉండొచ్చు ఆవిడ క్యారెక్టర్ ఉన్నంతలో. అవునండి, సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టారు స్టోరీని. అది ఫస్ట్ ఇంటర్వెల్ వరకు చూపించారు, తర్వాత అంతా కూడా మన వరా క్యారెక్టర్తో చూపించారు. అనిరుద్ధ్ గారి బీజిఎం మామూలుగా పాత సినిమాలో ఎరగదీశాడు, జైలర్ ఆటల్లో. కానీ ఈ సినిమాతో 1000% న్యాయం చేశాడు ఆయన. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎన్టీఆర్ గారు, గెటప్ చిన్ గారు కామెడీ హైలైట్ అండి సినిమాకి. చాలా బాగుంటుంది. అక్కడక్కడ పడి నవ్వుతారు జనాలు. బాగా చేశారండి, బాగా తీశారు ఆయన. రత్నవేలు గారు చాలా బాగా తీశారు. ఎన్టీఆర్ గారిని ముందు హిట్లు కొట్టారు, ఇది బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఎన్టీఆర్ గారి కెరీర్లో ఇది ఒక 1000 కోట్ల సినిమా. యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు, అలాంటి పబ్లిక్ దాకా నమ్మొద్దు. సినిమా నేను మర్చిపోతూ చెప్తున్నా, ఇది ఒక 1000 కోట్ల సినిమా. ఎన్టీఆర్ గారి కెరీర్ ది బెస్ట్ సినిమా. కొట్టల శివ గారు కంబ్యాక్ అయ్యారు సినిమాతో. అవునండి, ఎన్టీఆర్ గారికి ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్ మార్కెట్ వచ్చింది. 4.5 ఇస్తాను సార్ నేను రేటింగ్. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా. దేవరా 1000 కోట్ల సినిమా. వాచింగ్.